నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆస్తి కోసం అమ్మను అనాథను చేసిన కొడుకులు. నాన్న నాకు ముగ్గురు కొడుకులు. నాన్న ముగ్గురు కొడుకులు అన్నం పెడతాను. అన్నం పెట్టకుండా బజార్లలో ఇది కథ కాదు, రియల్ స్టోరీ. ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ గార్ల గ్రామానికి చెందిన నరసమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు 3 ఎకరాల భూమి బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పడిపోయింది. కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నరసమ్మ వీధి పాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతుంది. ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఆ తల్లికి భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది. అసలు మన దేశం ఏమైపోతుందో అర్థం కావడం లేదు. ఒక తల్లిదండ్రిని ఎందుకు చూసుకోలేకపోతున్నాము, అనాథలుగా చూస్తున్నాము అనేది కూడా అర్థం కావడం లేదు. దయచేసి ఈ అమ్మకి న్యాయం జరిగేలా చూడండి. నాన్న నాకు ముగ్గురు కొడుకులు. నాన్న ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటాను. నాన్న కొడుకు పువ్వ పెడతారని పైకి నాన్న పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటి? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2 3 ఎకరాల భూమి ఉండే. 3 ఉన్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నాడు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగాను డబ్బులు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెలో గద్దెల మీద పడుకుంటున్నావు. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. స్టేషన్ లో ఏమైనా కేసులు పెట్టినా 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపిలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు మీరు పిల్లరా? ఆ రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేస్తాడు కాలం ఏడబడినని కొడుక కొంచెం పడుకున్నా. సరే ముగ్గురు 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు. పోయినా సన్నాడు అడుక్కుంటూ పోయినా. వచ్చి స్టేషన్కి వచ్చి తీసుకుపోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుంటాను భయం పడి. నేను ఉండను నాదే లెక్కన. గొలుసు దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాడు అంటారు.